నవరసాలు అలవోకగా పండించగల నటుడు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకే వన్నీ తెచ్చే ప్రతిభామూర్తి. మరి డైలాగు డిక్షన్లో ఆయనకి సాటి మరి ఎవరూ లేరు అనిపించుకునేలా డైలాగు చెప్పడంలో దిట్ట. వందల చిత్రాల్లో నటించి ఎంతోమందిని అలరించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. మరి ఇంత గొప్ప నటుడు గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కోట శ్రీనివాసరావు వెండి తెర మీద ఆయన కనిపించగానే అభిమానులు పులకించిపోతారు. ఆహా, నటనకి పెట్టన కోట అంటూ మురిసిపోతారు. మరి ఈ కోట శ్రీనివాసరావు ఎక్కడ జన్మించారు, సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లాలో జన్మించారు. విజయవాడ దగ్గర ఒక పల్లెటూరులో జన్మించిన కోట శ్రీనివాసరావు మొత్తం 3 అన్నదమ్ములు. రెండో వారు కోట శ్రీనివాసరావు, పెద్ద ఆయన కోట నరసింహారావు, 2 కోట శ్రీనివాసరావు, 3 కోట శంకర్రావు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి వృత్తిరీత్యా డాక్టర్. ఆయన విజయవాడలోనే ఉండేవారు. మరి 3 అన్నదమ్ములు కూడా చిన్నతనం నుండి రంగస్థల నటులుగా ఉండేవారు. నరసింహారావు గారు అప్పట్లో ప్రముఖ రంగస్థల నటుడుగా ఉంటూ తమ్ముళ్ళిద్దరినీ కూడా రంగస్థలానికి పరిచయం చేశారు. ఎన్నో నాటకాలు వేసిన ఈ 3 బ్రదర్స్లో కోట శ్రీనివాసరావు ఇలా వెండి తెర మీద చెరగని కోటగా మిగిలిపోతారని ఎవ్వరూ ఆనాడు ఊహించలేదు. ఎందుకంటే డైలాగు డిక్షన్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ మాండలికం మాట్లాడడంలో కోటాకి సాటి మరొకరు రారు అనే విధంగా ఆ మాండలికాన్ని అభ్యసించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తన తమ్ముడు కోట శంకర్రావు కూడా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ శ్రీనివాసరావు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయారు. అయితే రంగస్థలం నుంచి వచ్చిన ఈ 3 కూడా పెద్దాయన నరసింహారావు సినిమాల్లో నటించినప్పటికీ కోట శ్రీనివాసరావు మాత్రం సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు. అయితే ప్రముఖ దర్శకుడు టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన చిత్రంతో కోట శ్రీనివాసరావు జీవితం ఒక మలుపు తిరిగిందని అనుకోవాలి. అందులోని ఒక మినిస్టర్ పాత్రను పోషించారు కోట శ్రీనివాసరావు. కేవలం ఒకే ఒక్క సీన్ ఉన్న ఆ పాత్రకి అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న కోట శ్రీనివాసరావుని ఎంపిక చేశారు. అయితే అందులో ఏంది కాలి తిడుతుందా పగడుతుందా అని కోట శ్రీనివాసరావు మాట్లాడిన తెలంగాణ మాండలికానికి ముగ్ధుడైన టి కృష్ణ ఆ పాత్రని ఎంతవరకు పెంచగలరో అంతవరకు పెంచమంటూ రచయిత ఎంవిఎస్ హర్నాథరావును కోరడంతో ఆ పాత్ర నిడివి పెరిగింది. దాంతో కోటాకి అవకాశాలు వెల్లువగా వచ్చాయి. స్వతహా ఎస్బీఐలో ఉద్యోగస్తుడైన కోట నట జీవితంలో బిజీ కావడంతో ఉద్యోగాన్ని కూడా మధ్యలోనే వదులుకుని వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిన నటుడు కోట శ్రీనివాసరావు. అయితే ఆయన జీవితకాలంలో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రతి పాత్రకి ప్రాణం పోసినప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం అజరామరంగా నిలిచిపోయాయి. గణేష్ చిత్రంలో ఆయన పోషించిన వైద్య మినిస్టర్ పాత్ర ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. గుండు ఒక కన్నే కనిపించేలా ఉండే ఆయన పాత్రతో ఆ పాత్రకే ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. అలాగే శత్రువు చిత్రంలో థ్యాంక్స్, నేను తెలుసుకునేదాకా నాకు చెప్పకూడదు, థ్యాంక్స్ అంటూ హాస్యాన్ని కురిపిస్తూ ప్రధాన విలన పాత్రను పోషించిన కోట నటనికి తెలుగు ప్రేక్షకులందరూ జేజేలు పలికారు. ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకి ప్రాణం పోసి కోట తప్ప మరొకరు ఈ పాత్ర పోషించలేరు అనే విధంగా పాత్రను మలుచుకోవటంలో కోటాకి కోటావే సాటి, కోటాకి నటనలో రారు ఎవరు పోటీ అనే విధంగా వెలిగారు కోట శ్రీనివాసరావు. నందుల పంట పండించుకున్నారు. ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకుని పద్మశ్రీ బిరుదును కూడా పొందిన కోట శ్రీనివాసరావు మరిన్ని అవార్డులు పొందుతూ ఇంకా చాలా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటోంది యాటాస్ మీడియా. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.